హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్ లో భాగంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. కెపాసిటర్ హ్యావింగ్ ఏరియా 1 మీటర్ స్క్వేర్. సో మనకు ఏరియా 1 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. అలాగే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K is equal to 7 అండ్ is charged at the potential 300. అంటే పొటెన్షియల్ ఇచ్చారు, V is equal to 300 volts. If the distance between the plates 0.01 centimeters, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాసుకోవచ్చు, 10⁻⁻⁴ మీటర్స్ గా రాసుకుందాము. అయితే మనం ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ కి ఫార్ములా U ఈజ్ ఈక్వల్ టు ½ CV². ఇందులో పొటెన్షియల్ ఉంది, మనం కెపాసిటెన్స్ కనుక్కోవాలి. కెపాసిటెన్స్ కి ఫార్ములా డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ తో ఫిల్ చేశారు కాబట్టి C ఈజ్ ఈక్వల్ టు C0 ఇంటూ K. C0 అంటే ఫార్ములా ε0A/d ఇంటూ K. సో సబ్స్టిట్యూట్ చేస్తే 7 ఇంటూ ε0 అంటే 8.856 ఇంటూ 10⁻⁻12. ఏరియా 1 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. D ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻⁴. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి కెపాసిటెన్స్ 0.619 మైక్రోఫారడ్స్ వస్తుంది. 0.619 మైక్రోఫారడ్స్. సో మనం ఎనర్జీ కనుక్కోవాలి కాబట్టి ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 0.619 into 10⁻⁻6 into 300 స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేసినప్పుడు మనకి 2.78 into 10⁻⁻2 జౌల్స్ వస్తుంది. ఇది మనకి కెపాసిటర్లో స్టోర్ అయినటువంటి ఎనర్జీ అన్నమాట.